బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లా నాగునూరు మండలం కోయినపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు సూచన మేరకు స్థానిక నేతలు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు ఆయనను ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తుంటారు. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు మధ్యలో యాకం సమయాభావన పరిస్థితులు ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నారు. తమ నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. ఈ నెల 9న గజ్వేలుతో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక కోయినపల్లి వెంకటేశ్వర ఆలయం సీఎం కేసీఆర్ పార్టీకి సెంటిమెంట్ గా ఉంది. ఏ ఎన్నిక వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకుని స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ దేవాలయం ముఖద్వారం దక్షిణ వైపు ఉంటుంది. అయితే ఇలా దక్షిణ వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. కాగా పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ సూచనతో మంత్రి హరీష్ రావు దేవాలయాన్ని 3 కోట్లకు పైగా నిధులు వెచ్చించి గుడి పునర్నిర్మించారు. కోయినపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ల పత్రాలకు పూజలు చేసి నామినేషన్లు వేశారు. అన్ని సందర్భాలలో విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే 2001లో టీడీపీకి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు.